కార్డులు స్వైప్ చేయడం, పిన్ నెంబర్లు ఎంటర్ చేయడం ఇవన్నీ ఇక అవసరం లేదు. మీ సెల్ ఫోనే మీ బ్యాంక్. వేలిముద్రలే పాస్వర్డ్. మనీ ట్రాన్స్ఫర్ నుంచి చెల్లింపుల వరకు వేలిముద్రల విధానమే కరెక్ట్ అని కేంద్రం గుర్తించింది. ఇందుకోసం ఓ ప్రత్యేక సాఫ్ట్వేర్ను రూపొందిస్తోంది. త్వరలో అన్ని రకాల లావాదేవీలకు ఉపయోగపడేలా సెక్యూర్డ్ సాఫ్ట్వేర్ను తీసుకురానున్నారు. నగదు రహిత లావాదేవీలకు డిస్కౌంట్లు ఇచ్చి మరీ ప్రోత్సహిస్తున్న వేళ కేంద్రం ప్రజల భద్రత దిశగా చర్యలు చేపడుతోంది. ఇప్పటి వరకు జరుగుతున్న ఆన్లైన్ సేవలకు క్రెడిట్ లేదా డెబిట్ కార్డు పిన్ నెంబర్ లేదా సెక్యూరిటీ పాస్వర్డ్ మాత్రమే ఉపయోగిస్తున్నాం. అయితే సైబర్ నేరగాళ్లు వాటిని సులువుగా పసిగట్టి నగదును దొంగలించేస్తున్నారు. అలాంటి వాటిని పసిగట్టడం సైబర్ పోలీసులకు తలకు మించిన భారమవుతోంది. ఒకవేళ నేరానికి పాల్పడ్డ వారిని గుర్తించి పట్టుకున్నా వారి వద్ద నుంచి నగదును రికవరీ చేయలేకపోతున్నారు. దీన్నంతటినీ దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఆన్లైన్ లావాదేవీలకు పిన్ లేదా సెక్యూరిటీ పాస్వర్డ్లకు బదులు ఫింగర్ ప్రింట్స్ ను సెక్యూరిటీగా పెట్టాలని చూస్తోంది. మనీ ట్రాన్స్ఫర్, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, పేమెంట్స్ వరకు అన్నింటికీ వేలిముద్రలే సరైనవని భావిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ సాఫ్ట్వేర్ ను రూపొందిస్తోంది. త్వరలోనే అన్ని రకాల ట్రాన్సాక్షన్స్ ను దేని పరిధిలోకి తీసుకురానుంది. 2017 ఏప్రిల్లోగా సరికొత్త సాఫ్ట్వేర్ ను అందుబాటులోకి తేనుంది. వాస్తవానికి 2016 ఏప్రిల్ మాసంలోనే ఈ పనులకు శ్రీకారం చుట్టినప్పటికీ కొంత మందకొడిగా పనులు సాగాయి. పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రత్యామ్నాయాలపై గత వారం ప్రధాని నరేంద్ర మోడీ అధికారులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో వేలిముద్రల వ్యవస్థను సాధ్యమైనంత త్వరితంగా సిద్ధం చేయాలని గట్టిగా నొక్కి చెప్పారు. ఆన్లైన్ లావాదేవీలను ప్రోత్సహిస్తున్న తరుణంలో ఫింగర్ ప్రింట్ సిస్టమ్ను వీలైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. దీంతో పనులు మళ్లీ వేగం పుంజుకున్నాయి. పెద్ద నోట్ల రద్దు తర్వాత కార్డుల ద్వారా చెల్లింపులు అనూహ్యంగా పెరిగాయి. బ్యాంకుల్లో నగదు అందుబాటులో లేకపోవడంతో ప్రజలు ఆన్లైన్ పేమెంట్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. నగదు రహిత లావాదేవీలు 30% పెరిగినట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. ఇక కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకురానున్న ఫింగర్ ప్రింట్ సెక్యూరిటీ ఎలా ఉపయోగపడుతుందంటే ముందుగా యాప్ను సెల్ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. యాప్ ఓపెన్ చేసిన తర్వాత బ్యాంకు ఖాతా వివరాలు నమోదు చేయాలి. సెల్ ఫోన్ రేర్ కెమెరా వద్ద 4 చేతివేళ్లను పెట్టి స్కాన్ చేయాలి. అది బ్యాంక్ అకౌంట్, క్రెడిట్ కార్డులకు పాస్వర్డ్గా పనిచేస్తుంది. ఎటువంటి పిన్ నెంబర్లు ఎంటర్ చేయాల్సిన పని ఉండదు. ఏ ఇద్దరు వ్యక్తుల వేలిముద్రలు ఒకేలా ఉండే అవకాశం లేదు కాబట్టి ఈ విధానం ద్వారా నేరాలను అరికట్టవచ్చనేది కేంద్రం ఆలోచన. వేలిముద్రల స్కానింగ్కు ఉపయోగించే సెల్ ఫోన్కు మాత్రం రేర్ కెమెరా 5 మెగాపిక్సెల్ ఉండాలి.